హలో, హాయ్. అందరూ ఎలా ఉన్నారు? బిజీగా ఉన్నారా? క్రిస్మస్ ఎంతో దూరంలో లేదు, దగ్గరకు వచ్చేస్తుంది. ఈరోజు తారీఖు డిసెంబర్ 14. చాలా పనులతో అందరు బిజీగా ఉంటారు. కనీసం ఫోన్లో ఏముందో, మరి ప్రకృతి ఎలా ఉందో, చుట్టుపక్కల ఏం జరుగుతుందో, ఎవరెవరు ఎంత హడావుడిగా ఉన్నారో అందరికీ కొన్ని విషయాలు మనకు తెలుస్తూనే ఉంటాయి. అయితే ఈరోజు ఒక వీడియో ఏంటంటే దైవ కుమారుని గురించి. దైవ కుమారుడు దేవుడే దైవ కుమారునిగా భూమి మీదికి ఎందుకు రావాల్సి వచ్చింది? ముఖ్యమైన కారణాలు ఏంటి? రండి వీడియోలోకి వెళ్దాం. మనము ఈ భూమి మీద మనుషులను, ప్రకృతిని, ఇంకా ఎన్నో విషయాల్లో క్రొత్తగా దేవుళ్ళని చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. అంతేకాదు కొన్నిసార్లు మనుషులు కూడా భూమి మీద దేవుళ్ళుగా కొనియాడబడుచు ఉన్నారు. దేవుళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడం, పిల్లల్ని కనడం వింటూ ఉన్నాం. కానీ పురుషుని ద్వారా కాకుండా ఆ పరమందున్న దైవమే భూమి మీదకి ఎందుకు రావాలి? సర్వమానవాళికి మహా ఆనందం ఏంటంటే యేసుక్రీస్తు జననాన్ని స్మరించటమే. ప్రతిరోజు సంతోషాన్ని, సమాధానాన్ని ఈ క్రీస్తు జననం గురించి వింటున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు మనకి కలుగుతూ ఉంటుంది. ఇది ఎంతో భాగ్యం కదా. క్రిస్మస్ చేసేవాళ్ళు ఉన్నారు, చేయని వాళ్ళు ఉన్నారు, తలుచుకునే వాళ్ళు ఉన్నారు, తలంచుకోని వాళ్ళు ఉన్నారు, మహా సంతోషాన్ని చుట్టుప్రక్కల వాళ్ళకి పంచేవాళ్ళు ఉన్నారు. ఎవరైనా సరే నిజాన్ని ఒప్పుకోవాలి. అదేమిటి? క్రీస్తు పుట్టుక, సందేహమే లేదు. బాలుడిగా, శిశువుగా, కుమారునిగా, చిగురుగా, రకరకాల నామధేయునిగా పుట్టింది నిజమే. ఆయన జననం చరిత్రను రాసింది, మానవాళికి రక్షణను తెచ్చిపెట్టింది, నిత్య జీవాన్ని అందించింది. యేసుక్రీస్తు ఎందుకు జన్మించాలి? ఆయన పుట్టగానే దూత గొల్లల దగ్గరకు వెళ్ళి శుభవార్తగా క్రీస్తు పుట్టాడని ఎందుకు చెప్పాలి? కొన్ని పాయింట్లు చూద్దాము. నంబర్ 1, మానవ జాతికి పాప విముక్తి కలగాలంటే యేసుక్రీస్తు పుట్టాల్సిందే. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనము, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. మత్తయి సువార్త 1:21 చూడండి. అయితే ఆయనకి యేసు అను పేరు ఎందుకు పెట్టాలి? ఎందుకు? ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక. ఆయన రక్షకుడు. రెండవదిగా దేవుని ప్రత్యక్షత. తనని తాను ప్రత్యక్షపరచుకోవడానికి ఆయన జన్మించటం అవసరమైంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనము, ఎవడును ఎన్నడును దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 9వ వచనం చూడండి. నంబర్ 3, మానవునితో ఉండడానికి, అనగా మనుష్య రూపంలో ఆయన ఈ లోకానికి వచ్చాడు. మత్తయి 1:22. ప్రవక్తలు చెప్పిన ప్రవచనం ఏంటి? కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదురు అని. ఇమ్మానుయేల్ అంటే అర్థం ఏంటి? దేవుడు మనకు తోడుగా ఉన్నాడనే కదా. ఆయన అన్ని విషయాల్లో
మనకు తోడుగా ఉంటాడు. సర్వకాలాల్లో సహాయకుడిగా ఉండటానికే ఆయన జన్మించాడు. ఆయన మానవ రూపిగా మన మధ్య లేకపోయినా పరిశుద్ధాత్మ శక్తిగా మన మధ్య ఉంటున్నారు. నాలుగవదిగా, దేవునికి మనుషులకు మధ్య ఆయన వారధిగా ఉండడానికి మధ్యవర్తిగా పనిచేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 14 అధ్యాయము 6 వచనము, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. నా ద్వారానే తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు రాడు. వాక్యము కరెక్ట్గా ఖచ్చితంగా చెప్తూ ఉన్నది. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉంటారు. మన కోసం చనిపోవడానికి అద్వితీయ కుమారునిగా మన మధ్యకు ఆయనను దేవుడే పంపించాడు. ఐదవదిగా, దేవుని మహిమను ఘనపరచడానికి వచ్చాడు. యోహాను సువార్త 1 అధ్యాయం 16-17 వచనాలు, కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారానే కలిగెను. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృప పొందితిమే. అయితే ఈ కృప ఎవరి వలన దొరుకుతుంది? దేవుని కుమారుని ద్వారానే కదా. ఎఫెసీ 2 అధ్యాయము 18 వచనము చూడండి. ఆరవదిగా, దేవుని సత్యాన్ని చెప్పడానికి యేసుక్రీస్తు జన్మించారు. నిజమేదో అబద్ధమేదో మనుషులు గ్రహించాలి కదా. యోహాను సువార్త 14 అధ్యాయం 6 వచనము, ఆయనే సత్యము. యోహాను సువార్త 17:17లో, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, సత్యమే మనలను పవిత్రపరుస్తుంది. ఏడవదిగా, దేవుని రాజ్యము. ఇది చాలా ముఖ్యమైనది. మానవునికి కావలసినది దేవుని రాజ్యము. దేవుని రాజ్యాన్ని మానవులకు సొంతం చేయడానికి ఆయన వచ్చారు. అందుకే యెషయా 9:6లో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఎక్కడ ఈ రాజ్యము? అందులోకి నిన్ను నన్ను ప్రవేశింపచేయటానికే ఆయన వచ్చారు. పాత నిబంధనలో పరలోకం గురించి కానీ, పరలోకంలో ఎలా ప్రవేశించాలని కానీ ఎక్కడా చెప్పబడలేదు. కానీ దేవుని రాజ్యము ప్రారంభించబడిన తర్వాత నుండి ప్రస్తావించబడింది. అంటే దేవుని రాజ్యం ఎంత ప్రాముఖ్యమైనదో అర్థం చేసుకోవాలి. నిత్య జీవం గురించి, నిత్య రాజ్యం గురించి, మరణం తరువాత జీవితం గురించి వ్రాయబడ్డాయి. ఇవన్నీ చిన్న విషయాలు కావు. మనము బాగా ఆలోచించాలి. ఆ దైవమే దిగిరాకపోతే ఇవి ఏవి జరగవు. ఆయన జన్మ రహస్యాలు ఇవన్నీ. చూడండి, బాగా ఆలోచించండి. మన చుట్టూ ఎంతో వాక్యం ఉంది. మన ఇంట్లోనే వాక్యం ఉంది. టీవీలో వాక్యం వస్తుంది. మొబైల్లో చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. మరి ఈ జన్మ దినాల్లో ఆయన జన్మ రహస్యాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆయన ఎందుకు వచ్చారనే విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకు పుట్టారు అనే విషయం కూడా మనకి బాగా తెలుసు. అయినప్పటికీ మనం ప్రతి దాన్ని ప్రతి సంవత్సరం తెలుసుకుంటున్నట్టే ఇప్పుడు కూడా మరొకసారి తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మీకు నిండా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను.